తెలంగాణ రాజకీయాలలో కీలకమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ నిన్న ప్రశాంతంగా ముగిసింది. దాదాపు నెల రోజులకు పైగా సాగిన హోరాహోరీ ప్రచారం ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య జరిగిన నువ్వా నేనా అన్నట్లుగా సాగినటువంటి పోరు తర్వాత మంగళవారం జరిగినటువంటి పోలింగ్ పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒక సీటు కోసం జరిగిన ఈ పోరులో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా తలపడ్డారు. దాదాపు నెల రోజుల పాటు ప్రచారం పీక్స్కి చేరింది. అయితే ఓటర్ల స్పందన మాత్రం ఆ స్థాయిలో కనిపించలేదు. ఎందుకంటే ఎన్నికల అధికారులు సాయంత్రం 6 గంటల వరకు అధికారికంగా 48.49% పోలింగ్ నమోదైనట్టుగా ప్రకటించారు. అంటే ఇది 2023 సాధారణ ఎన్నికలలో నమోదైనటువంటి 47.58% కన్నా కేవలం ఒకే ఒక్క శాతం మాత్రమే ఎక్కువ. అంటే పోలింగ్లో పెద్దగా పెరుగుదల ఏమీ లేదని స్పష్టమవుతుంది. ఇది రాజకీయ వర్గాలలో ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా క్యూ లైన్లలో ఓటర్లు ఉండడం శుభ పరిణామం. ఇక దీనివల్ల పోలింగ్ శాతం ఇంకాస్త పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ ఈ నియోజకవర్గాలలో మొత్తం ఓటర్లు 4 లక్షలకు పైగా ఉన్నారు. ఇందులో దాదాపు సగానికి అంటే 2 లక్షలలోపు ఓటింగ్లో పాల్గొన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. తక్కువ పోలింగ్ పైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. చదువుకున్న వారు ధనిక వర్గాలు అధికంగా ఉండేటువంటి ఈ నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి జనం ఎందుకు ముందుకు రాలేదు? ఎన్నికల అధికారులు పౌర సమాజం ఎంతగా అవగాహన కల్పించినా ఫలితం దక్కలేదు. సెలవు దొరికినా కూడా ఓటు వేయడానికి రాకపోవడం వెనుక కారణం ఏమై ఉంటాయి అన్న చర్చ కూడా నడుస్తోంది. సాధారణంగా పట్టణ ప్రాంతాలలో ఉప ఎన్నికలలో పోలింగ్ శాతం తక్కువగా ఉంటుంది. కానీ ఈ తక్కువ శాతం గెలుపు ఓటములపైన తీవ్ర ప్రభావాన్ని చూపేటువంటి అవకాశం ఉంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములు ఇప్పుడు ఈ కొద్ది శాతం ఓట్లపైన ఆధారపడి ఉంటాయి. సో ఈ యొక్క ఉప ఎన్నిక ఫలితాలు ఈ నెల 14న వెలువడనున్నాయి. ఆ రోజున జూబ్లీహిల్స్ ఓటర్లు ఇచ్చినటువంటి ఈ సైలెంట్ తీర్పు వెనుక దాగున్నటువంటి అసలు సస్పెన్స్ ఏంటో తేలిపోనుంది. ఆ రోజు వరకు ఈ తక్కువ పోలింగ్ ఎవరికి అడ్వాంటేజ్ అనేది అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోనుంది. ఏదేమైనా కూడా ఉప ఎన్నికలో ఈసారైనా కనీసం 50% అయినా ఓటింగ్ వస్తుందనుకున్నటువంటి అభ్యర్థులకు నిరాశ మిగిలిందని చెప్పుకోవచ్చు. మొత్తం జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఓటర్లు సగం మంది కూడా ఓటు హక్కును వినియోగించుకోకపోవడం అనేది మరొకసారి చర్చనీయాంశంగా మారింది. ఎందుకు గ్రేటర్ హైదరాబాద్లో చాలా నియోజకవర్గాలలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ కానీ ఖైరతాబాద్ కానీ ఇలాంటి నియోజకవర్గాలలోనే ఇలాంటి అత్యల్ప స్థాయిలో పోలింగ్ కొనసాగుతుంది. 2023 కానీ 2018 కానీ అలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఉప ఎన్నికలలో కూడా ఇంత ప్రచారం కల్పించి ఇంత అవగాహన కల్పించి ఓటర్లను ఎడ్యుకేట్ చేస్తూ రావాలంటూ విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఈసారి కూడా కేవలం ఒకే ఒక్క శాతం 2023 కంటే ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలకు 1% మాత్రమే ఎక్కువ ఓటింగ్ నమోదు కావడం అనేది కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏదేమైనా కూడా ఈ యొక్క 48% వచ్చినటువంటి ఈ పోలింగ్ అనేది ఏ అభ్యర్థిని గెలిపిస్తుందనేది 14వ తారీఖున చూడాలి.